సార్ సార్ ఏం చేస్తున్నారు? కనబట్టంలా బీడీ గాలుస్తున్నాను. ఇక్కడ ఎవడికి పని లేదు. పాత జీతాలు వసూలు చేసుకోవడానికి కాటికాడ నక్కల్లా ఇక్కడ కూర్చున్నాం. అవునయ్యా, ఈయనెవరు తరచూ పేపర్లో ఫోటోస్ వేస్తుంటారు? ఆయన బోళాశంకర్ భూషణం గారని ఈ ఊర్లో పెద్ద ఆయన. ఆయనకి పబ్లిసిటీ పిచ్చి డబ్బిచ్చి మరీ ఫోటోలు వేయించుకుంటారు. బగా బగ బగ బగా ఏమిట్రా చెప్పు. డబ్బులిచ్చి మరీ ఫోటోలు వేయించుకుంటాడట. ఒకరోజు పేపర్ అంతా అతని ఫోటోలతో నింపేస్తే జనం ఎవరు పత్రిక కొనరు. నోరు మూసుకుని పద చెప్తా. నమస్కారం నమస్కారం. నేను చింతపల్లి వేటకెళ్ళి తిరిగి వస్తున్నా. వార్త ఊరంతా తెలిసిపోయింది అనమాట. ఊరంతా ఏమిటండి, మొత్తం స్టేట్ అంతా తెలిసిపోయింది కదా. పెద్దల అభిమానం అయ్యా. వేసుకోండి 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 వేసుకోండి. ఇక చాలా అభిమానంతో హోరెత్తించేస్తున్నారు. ఆపండి. రండి రండి. సంతోషం సంతోషం. చాలా తాజాగా ఉన్నాయి. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టించు, దేవుడి వరకు వస్తాయి. హితులారా, మీ స్వాగతానికి చాలా కృతజ్ఞతలు. నేనేం మంత్రిని గాను, ఎంపీని గాను, కౌన్సిలర్ని గాను. అయినా మీకు నేనంటే పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? నేను మీ బంధువుని, ఆత్మ బంధువుని. మీకు ఏమేం కావాలో మా సెక్రటరీతో చెప్పుకోండి. అన్ని ఏర్పాట్లు నేను చేసి పెడతాను. అంతవరకు సెలవు. ఉంటారు. మీ అభిమానం ఉంచండి చాలు. లోపల ఫ్రిడ్జ్లో పెట్టించి విగ్గూడిపోకుండా. ఏంటయ్యా? మేడం 300 అండి. ఇచ్చి దండ ఒక్కింటికి 7 రూపాయలు చొప్పున 36 దండలండి. ఇచ్చేసి. దండలు చాలా బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. వస్తాను సార్. మనిషి ఒక్కడికి గంటకు 9 రూపాయలు చొప్పున 100 మంది అండి. మహాప్రభువులు. పోతే పేపర్లో ఫోటో ప్రకటనకి 2700 అండి. ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం. నమస్కారం అండి. శక్తి పత్రిక నుంచి వస్తున్నామండి. పత్రిక? రండి 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 రండి. మనవాళ్ళే. నీ సోదాపి 2 వాంచి ఇంపోర్టెడ్ కూల్ డ్రింక్ తీసుకురా. ఏంటి, ఇంటర్వ్యూ కోసం వచ్చారా? తమకెన్నో ఇండస్ట్రీస్, వ్యాపారాలు, కార్యక్రమాలు ఉన్నా కూడా క్రమం తప్పకుండా తీరిక చేసుకుని ప్రజాసేవ చేస్తుంటారు. మీలాంటి వారి సేవకు మా పత్రిక కూడా నోచుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. వేసుకోండి, నేను రెడీ. ఈ వారం నుండి మా పత్రికలో వారం వారం కావలసిన వారం అని ఓ కొత్త శీర్షిక నడుపుతున్నాం. ప్రజాసేవకుల్ని ప్రతి వారం కలర్ ఫొటోస్ తో పరిచయం చేయాలని మా ఉద్దేశం. ఇలా కలర్ ఫోటోతో అనమాట. ఇక్కడ మీరు. అలాగే వచ్చే వారం నా ఫోటో వేసుకోండి. ఒక్క వారమా? మీ బోటి వారి వార్తలు ప్రతి వారం వేసినా తరగు. అసలు మిమ్మల్ని మించిన ప్రజాసేవకులు ఈ దేశంలో లేరు. నా ఉద్దేశంలో ఈ సంవత్సరం అంతా మీ ఫోటోలే వేయాలను. సంవత్సరం అంతారా? నా ఫోటోలే? అలాగే కానివ్వండి. కానీ ఓ చిన్న చిక్కు సార్. మా స్కీమ్ తెలిసిన కొంతమంది ఫోన్ల మీద ఫోన్లు చేసి అడ్వాన్స్ బుకింగ్లు కూడా చేసుకుని అడ్వాన్స్ గా డబ్బులు కట్టడానికి సిద్ధమవుతున్నారు. వేదావతి, పబ్లిసిటీ అంటే క్రేజ్ కదండి. అమ్మమ్మ అలా అనకండి. పబ్లిసిటీ పవిత్రమైంది. సిటీలో ఎలక్ట్రిసిటీ కన్నా నెసెసిటీ పబ్లిసిటీ. ఆహా, ఏం చెప్పారండి. ఇది మా పేపర్లో వేస్తా. అడ్వాన్స్ అంటే ఎంత ఉంటుంది? వారానికి కనీసం 1000 ఉంటుంది. సంవత్సరానికి 52 వారాలు కదండి. ప్రతి వారం మీ ఫోటోనండి. అవన్నీ మేము సెటప్ చేసి తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వారం హాస్పిటల్లో పేదవాళ్ళకి దుప్పటి కప్పుతున్నట్టు, ఇంకో వారం మన ప్రైమ్ మినిస్టర్ గారితో ప్రాబ్లమ్స్ గురించి టెలిఫోన్ లో మాట్లాడుతున్నట్టు, ఇంకో వారం బెజవాడ మురికి వాళ్ళు పాయకాలను శుభ్రం చేస్తున్నట్టు. ఇలా రకరకాల ప్రజాసేవ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఫోటోలు తీసి సంవత్సరం అంతా మీ పేరు మారుమోగిపో. ఇదే మా ఆశయం. సంతోషం. 52 వారాలంటే బోడి 52,000 కదా. అంతే కదండి. చెక్ బాక్. థ్యాంక్ యూ సార్. మీరు ఒప్పుకోపోతే మరి ఇంకే అడ్డమైన వాడి ఫోటో వేసుకోవడానికి మా మనసు ఒప్పేది కాదు. ఆ కాలం అలా ఖాళీగా వదిలేసేవాడు. వద్దు, నింపండి. మొత్తం నా ఫోటోలతోనే నింపండి. దేశంలో ఇలాంటి పత్రిక ఒక్కటి ఉంటే చాలయ్యా. ఏంటిది? బాబు భగత్, కళా నిజమా? ఇది నా పేపరే.
మన పేపరే గురుజీ. మన పేపర్ కూడా కాదు, ఇది నీ పేపరే. ముమ్మాటికి ఇది నీ ఘనతే. భగత్, ఈ పేపర్ నాకు ఆరో ప్రాణం. నువ్వు నాకు ప్రాణం పోసావయ్యా. అంత మాటలకండి, నన్ను ఆశీర్వదించండి చాలు. నో 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 చూడు, డబ్బున్న వాడికి మెదడుండదు, మెదడున్న వాడికి డబ్బు ఉండదు. కానీ ఈ రెండూ నీకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్. నాన్నా వెరీ నాన్నా, గుడ్. అరే ఇది మన ప్రెస్సేనా? ఆ. నేను పొరపాటున ఎక్కడికో వచ్చారనుకున్నాను. నాకు 1000 రూపీస్ కావాలి, షాపింగ్కి వెళ్ళాలి. భగత్, మా అమ్మాయి పుష్ప నా ఒక్కగానొక కూతురు. ఈ పత్రిక తరువాత నాకున్న ఒకే ఒక ప్రాణం. అమ్మా, పత్రిక ఇప్పుడే కదా నడక మొదలెట్టింది. పరుగు మొదలెట్టగానే నీకు కావాల్సింది డబ్బిస్తాం. ఓకే? పో నాన్న, నువ్వెప్పుడు ఇంతే. అవును, బోళాశంకర భూషణానికి ఇంత పబ్లిసిటీ ఇస్తుందే ఈ పేపరు. ఆగిపోయిన పేపర్ కదా, తిరిగి వచ్చేయడానికి విరాళం ఇచ్చాడేమో. అతను మన ప్రత్యర్థి, అతని పబ్లిసిటీ మనకి నష్టం. ఈ పేపర్లో ఒక గంట కనిపెట్టు. అలాగే సార్. అన్నట్టు మిస్టర్ రామ్ గోపాల్, మన కంపెనీ షేర్ మార్కెట్ ఎలా ఉంది? ఏం బాలేదు సార్. ముఖ్యంగా మన కంపెనీ షేర్స్ బాగా తగ్గిపోయాయి. ఫైనాన్స్ మినిస్టర్ అప్పల ద్వారా కొత్తగా బిల్లు ప్రవేశపెట్టాడు. దాంతో మన సిమెంట్ కంపెనీలన్నీ లాస్ లో ఉన్నాయి. అప్పలదొరంటే భోళాశంకరుడి స్నేహితుడు అనుకుంటాను. ఎస్, అంటే వాడు మనకు కూడా శత్రువే కదా సార్. చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి సురేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈసారి మన ఊరు వచ్చినప్పుడు మన కంపెనీ తరఫున అతని డిన్నర్కి పిలవండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. షూర్ సార్. ఎస్, నెక్స్ట్. తర్వాత ఎవరు? నేను భాయ్ కాబూల్ ఆజాద్ పైసా के लिए आया हूं. అరే బైఠో భాయ్, బైఠో బైఠో. बैठने के लिए नहीं, पैसा पैसा. క్యో భాయ్ ఐసా గుస్సా కర్తే హో? చూడు భాయ్, ఎవరికైనా ఎగ్గొడుతున్నాను కానీ నీకు మాత్రం ప్రతి నెల టంచినగా వడ్డీ ఇస్తున్నాను కదా. అచ్చా అచ్చా, ఇప్పుడు వడ్డీయే కాదు అసలు ఇచ్చేస్తాను, తీసుకో. ఆగండి గురుజీ, ఇలా మీరు అప్పులు తీర్చడం మొదలెడితే రేపే మళ్ళీ పత్రిక మూతపడుతుంది. భగత్, మనం చేసిన అప్పే కదా ఇది, పైగా కాబూలి అప్పు. తీరుస్తాం, కానీ ఇలా కాదు. చూడు కాబూలీ భాయ్, ఆలస్యంగానైనా మీ అప్పు తీర్చడం నయమా లేదా మొత్తంగా ఎగ్గొట్టడం నయమా చెప్పు. ఎగాగొట్టే కలేజా ఉందా? కాళ్ళు విరగొట్టి బిర్యానీ వండుకో తింటా. ఏయ్, ఈ మాటలు బయట ఎవరి దగ్గర చెప్పు. ఇంతవరకు నీ కట్టిన వడ్డే అసలు కన్నా ఎక్కువ, కాబట్టి వడ్డీ కట్టేది లేదు. అసల్లో సగం ఇప్పుడు తీసుకెళ్ళు, సగం వచ్చే నెల వచ్చి పట్టుకెళ్ళు. తీసుకున్న మనిషి కడతానంటే నువ్వెవరివి బే? తప్పుకో. పొమ్మన్నాను, మర్యాదగా పో. డబ్బు నీ ఇంటికి వస్తుంది, లేదా నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళావు. పో. చూడు భగత్, గురుజీ, మిగిలిన అప్పుల వాళ్ళని కూడా దయచేసి నా దగ్గరికి పంపండి, నేను మాట్లాడతాను. ఇచ్చినా పుచ్చుకున్నా మీ చేతికి ఎముకలేదు, అది మన పత్రిక మంచిది కాదు.